హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది ఇట్ గివ్స్ అన్ ఇంప్రెషన్ బట్ నాట్ మార్క్స్. ఓకే, సో మార్క్స్ అయితే ఇవ్వదు. సో నా హ్యాండ్ రైటింగ్ చాలా బేసిక్గా ఉంటుంది. సో కొన్ని పదాలు అయితే కొన్ని పదాలు సరిగా అర్థం కావు కూడా కొన్ని. బట్ ఐ గాట్ వెరీ డీసెంట్ మార్క్స్ ఇన్ యూపీఎస్సి ఇన్ బోత్ మై మెయిన్స్. బట్ ఏంటంటే ద గుడ్ లుక్ ఈజ్ ఆల్వేస్ ఏ సైలెంట్ రికమెండేషన్ అన్నట్లు ఇట్ గివ్స్ అన్ ఇంప్రెషన్. సో బట్ మార్క్స్ అనేటువంటివి హ్యాండ్ రైటింగ్ వల్లే సోలోలీ ఇంపాక్ట్ అవుతాయి అనేటువంటిది ఉండదు. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ద గుడ్ హ్యాండ్ రైటింగ్. లాంగ్ అంటే నెక్స్ట్ ఇయర్ పై వచ్చే ఇయర్ ఉండి రాయాలనుకున్న వాళ్ళు, హ్యాండ్ రైటింగ్ మంచిగా లేని వాళ్ళు దే ఫోకస్ అని. మిగతా వాళ్ళు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే హ్యాండ్ రైటింగ్లో ఒత్తులు పల్లులు, నేను చాలాసార్లు నేను ఒత్తులు పల్లులు కూడా కొన్నిసార్లు ఎగరగొట్టేటువంటి ఆ ఫాస్ట్లో రాసేటువంటి అప్పుడు. బట్ ఫార్చునేట్లీ నాకు పీర్ గ్రూప్ రివ్యూ చేసి ఓకే నువ్వు యు ఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్ అన్నప్పుడు ఐ గాట్ నన్ను అటెంటివ్ ఫోకస్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్. వాటి మీద ఫోకస్ చేసి ఆ ఒత్తులు పొలలు కూడా పోకుండా నేను మెయిన్స్లో రాయటం జరిగింది.